హల్లెలూయా. ఒకటో యోహాను పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం ప్రభా. ఇప్పుడు వరకు తండ్రి మమ్మల్ని అందరూ కాచి కాపాడావు. ఇదిగో నీ సన్నిధికి నడిపించి పత్తి పెట్టని దీవించి ఆస్వాదించి ఇప్పటి వరకు తండ్రి పాటలను ఆరాధన తోడు ఉన్నారు. మా అందరి మీద ప్రభా నీ ఆత్మని కుమ్మరించారు. ఇదిగో తండ్రి వాక్యాన్ని నైనా ప్రకటిస్తుండగా ఇదిగో నాయన ప్రకటిస్తున్నప్పుడు నేను కాదు నాలో ఉన్న పరిశుద్ధాత్మ మీరు మాట్లాడు. మీరు నా ఈ వాక్యాన్ని ప్రకటించండి. ఈ వాక్యాన్ని వింటున్నప్పుడు మాకు జ్ఞానం దయచండి. ఈ వాక్యాన్ని విని వాక్యానికి లోబడి వాక్యానుసారంగా జీవించు. మంచి నేలను పడి విత్తనం వలె నూరంతల ఫలం పొందుకొని నీ సన్నిధికి వస్తామని నజరేయుడు యేసునామములో అడుగుతున్నాను. ఇదిగో వాక్యం ఏంటంటే వాక్యం ఎత్తుకుతున్న అపవాది యేసునామములో నేను బంధిస్తాను. ఈ వాక్యం మా పాదములకు వెలుగాయన, మా త్రోవలకు నాయన ఇక మా పాదం వెలుగాయన, దీపమాయన మా త్రోవలకు వెలుగాయన. ఈ వాక్యం వెలుగుతోనే ఇదిగో మా జీవితాల్లో వెలుగు కలిగిన ప్రభువాన్ని వెలుగైన ప్రకారం మమ్మల్ని వెలుగులో నడిపించింది. ఏ పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకున్నాం తండ్రి. ఆమేన్. ఒకటవ యోహాను పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. ఆయన మన నిమిత్తము తన ప్రాణమును పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనం కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. హల్లెలూయా. మరి ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్ముడు మనతో ఎవరు మాట్లాడుతున్నారంట? పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడు. హల్లెలూయా. అయితే మనం ప్రతిరోజు మరి దేవుని వాక్యాన్ని మరి ఈ మధ్యకాలంలో ప్రతిరోజు దేవుడు దేని గురించి మాట్లాడుతున్నాడు? దేని గురించి మాట్లాడుతున్నాడు? నిబంధన అంటే సమర్పణ. సమర్పణ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. నిబంధన గురించి మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. సమర్పణ అనే దానికి ఏంటంటే అన్నిటినీ విడిచి నన్ను నేను అర్పించుకో. హల్లెలూయా. సమస్తాన్ని విడిచిపెట్టి నన్ను నేను అర్పించుకోవడం సమర్పణ అన్నాడు కదా. ఆ ప్రేమ గురించి మాట్లాడుతున్నప్పుడు దేవుడు అంట ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీనివల్ల ప్రేమ ఏంటిదని తెలుసుకొనిచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తం మన ప్రాణమును పెట్టవద్దు. ఎప్పుడైతే యేసు క్రీస్తు వారు మన కోసము శిలువలో మరణించాడని మనం నమ్ముచున్నామో మరి ఎందుకయ్యా అంటే ఆయనంట ఎవరంట ఆయన ప్రేమ అంటే ఆయన మనల్ని ప్రేమించాడు కనుక. తండ్రి ప్రేమించాడు, కుమారుడు ప్రేమించాడు. ప్రేమ శాశ్వత కాలము. హల్లెలూయా. కాబట్టి మనం కూడా చేయాలి ఏంటంటే మనం కూడా ఆయన్ని ప్రేమించాలి. అదే 1వ యోహాను పత్రిక 5వ అధ్యాయంలో 3వ వచనం. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. ఆమేన్. చాలా జాగ్రత్తగా మనము దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడు ఏంటంట? ఆదియందు వాక్యమును వాక్యము దేవుడైన వాక్యము దేవుని యొద్ద ఆ వాక్యం అంట జీవమైండు, జీవ మనుషులకు వెళ్ళి ఎప్పుడైతే ఈ జీవ వాక్యాన్ని మనం వింటున్నామో అంటే దేవుడు జీవం గల దేవుడు అన్న కూడా మాట్లాడుకున్నాం. జీవార్థమైన యేసు క్రీస్తు అంట. ఎవరంటైనా జీవార్థమైన యేసు క్రీస్తు. యోగ పత్రిక మనం చదువుకున్నాను. ఎవరంటే నిత్య జీవార్థమైన మన ప్రభు యేసు క్రీస్తు కనికరం కోసం కనిపెట్టుకుని ఉండాలి.
ఆయన ప్రేమ కోసం, ఆయన కోసం మనము కనిపెట్టుకుందామంట. ఈ నిత్య జీవాత్మ అంటే ప్రభు ఎవరంట? జీవం అంట. ఆయన మనతో మాట్లాడుతున్నాడంట. ప్రతిరోజు వాక్యం మాట్లాడుతుంది. ప్రతిరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రతిరోజు ప్రతి ఒక్కరు కూడా ఏమంటుంటే ఆదివారం వెళ్ళేసేసి ఆడ పాస్టర్ ఏదో 4 పాటలు పాడతారు సింగర్లు. ఆ పాస్టర్ 4 మాటలు చెప్తాడు. పాస్టరు ఏదో చెప్తాడు, అది తినేసి వచ్చేద్దాము, మన ఈ రోజుకి పని పూర్తయితే ఇక్కడ మళ్ళీ మనం పనులు మొదలు పెట్టుకోవచ్చు. 6 రోజులు విశ్రాంతి, 6 రోజులు పనిచేసి 7వ రోజు విశ్రాంతి దినం కాబట్టి మనం ఆ శనివారం వరకు పనిచేసుకుని ఆదివారము వెళ్తున్నాము అని ఒక ఆలోచనతో వెళ్తున్నారు. అందరూ ఒక ఉద్దేశంతో వెళ్తున్నారు. భక్తితో వెళ్తే తక్కువ, భక్తితో వెళ్ళేవాళ్ళు తక్కువ. భక్తిలో రకాలు ఉన్నాయి. ఇప్పుడు ఎట్లాగైతే సమర్పణ, నిబంధన అనే 2 విషయాలు ఉన్నాయో, నిబంధన గురించి చెప్పలేదు కదా మీకు. నిబంధన అంటే ఏంటంట? ప్రామిస్. నేను ఈ పని చేయను ప్రభువా, నీ పనే చేస్తాను. నేను నీ కోసం బతుకుతాను ప్రభువా, నువ్వు నా కోసం సహాయం చేయు. నేను ఇది చేస్తాను, నిబంధన, నేను ఇది చేస్తాను ప్రభువా. నేను ఏ ప్రలోభానికి లోపడను. నేను నాకు డబ్బు ఆశలు, ఎవరైతే డబ్బు ఆశ వచ్చినా నేను దానికి లోపడను. ప్రభు నా సమయం నీకే ఇస్తాను, నాకున్న సమయాన్ని నీకే ఇస్తాను. నేను ఎవరికి ఈయన ప్రభు. శరీరాశను, జీవటము, నేత్రాశను ప్రభు నాకు గుర్తు. నీవే సుందరుడివి, నువ్వే మనోహరుడివి. నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. ఆయన ముఖము మనోహరుడ, ఆయన స్వరము మాధుర్యం. ఆయనతో మనతో మాట్లాడితే ఎట్లా జుంటైతేనే దారాల కన్నా యేసున్నా. ఆయన పలకడమే, ఆ వాక్యం పలకడమే. వాక్యం అంట, వాక్యమే. యేసు ప్రభు అంట వాక్యం అంట, మాట్లాడుతూ ఉంటాడంట ఎప్పుడు. మనోహరుడు అంట ఆయన. ఆయన సౌందర్యాన్ని మనం చూడాలి, ఆయన గ్లామర్ను మనం చూడాలి. ఎలా చూడాలి? ఆత్మతో చూడాలి. అప్పుడు ఆయన సౌందర్యవంతుడో కాదో మనకు తెలుస్తుంది, మనోహరుడో కాదో మనకు తెలుస్తుంది. ఆయన స్వరం ఎలా ఉందంట? మాధుర్యము. ఆ మాధుర్యాన్ని మనం ఆయన మాట్లాడుతున్నప్పుడు నిజంగా కనుక మనం ఏక మనసు, మనం ఆ వాక్యం చెబుతున్నప్పుడు, వాక్యాన్ని వింటున్నప్పుడు, దేవుడు మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు, ఆ తర్వాత ఏం మాట్లాడబోతున్నాడా అని మనం కనుక ఆసక్తి కలిగి మనం వింటున్నట్లయితే ఏమవుతుందంట? ఏమవుతుంది? ఆ మాధుర్యం, ఆ స్వరంలో ఉన్న మాధుర్యం మనకి వినపడుతుంది. చాలా మంది అంటారు, నేను పడుకొని నిద్రపోతుంటే నాకు దేవుడు స్వరం వినపడింది, నేను రోడ్డు మీద పోతుంటే స్వరం వినపడింది. అట్లాగనమాట వాళ్ళు ప్రత్యేకంగా వినపడుతుంది వాళ్ళకి. ఎవరైతే దేవుని ఆశ కలిగి ఉంటారో, ఎప్పుడైతే దేవుడు వాళ్ళ యొక్క ప్రేమ కలిగి ఉంటాడో, ఆయన ఏం చేస్తాడ? ఆయన స్వరాన్ని వినిపిస్తాడు. ఆ స్వరం ఎందుకంటే వారున్న మార్గంలో నుంచి తప్పించడానికి. అది గుర్తించాలి మనం. ఆయన మనం ఉన్న మార్గం తప్పించడానికి స్వరం వినిపిస్తారు, కానీ మనం ఏదో బెస్ట్ అని కాదు, మళ్ళీ ఆ బెస్ట్ అనే పదంలోకి తీసుకెళ్ళడానికి. నిన్ను ఆయన కోసం ఏర్పరచుకున్నాడు. ఎప్పుడు? క్రీస్తులో జగత్ పునాది వేయబడుతుంది, మనల్ని ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఆయన ప్రేమంట క్రీస్తు ద్వారా మనలో, ఆయనలో నుంచి మనం వచ్చి అప్పుడు మన దగ్గర నుంచి ఆయన ప్రేమని తీసుకుంటాడు. చిన్నపిల్లలతో ఎలాగైతే మరి తల్లిదండ్రులు ముద్దలాడినట్టుగా ఆయనంట మన ప్రవర్తన బట్టి, ఆయన మనం చేస్తున్న అంటే క్రియలు అంటే ఏదైనా సరే, మన ప్రవర్తన, నడవడిక కానీ మనం చేసే ప్రతి దాంట్లో మనం ఏం చూడాలంటే ప్రతి ఒక్కరికి ఆయన ప్రేమని పరిచే వాళ్ళు ఉండాలి. అందుకే ఆయన ఏం చేస్తుంటే ఈ అన్యజనుల నుంచి ప్రతి ఒక్కరిని ఏం చేస్తుంటా ఏర్పాటు చేసుకుంటాడు. అంటే పిలుచుకుంటున్నాడు. పిలుచుకొని కూడా దాంట్లో చేసేది కొంతమందిని ఏర్పరచుకుంటున్నాడు. ఎవరైతే ఆయన స్వరాన్ని, ఆయన వాక్యానికి మరి విధేయులై ఏక మనస్సు కలిగి ఏక తాత్పర్యంతో కనుక వాక్యాన్ని విని లోబడినట్లయితే
వాక్యానుసారంగా జీవించినట్లయితే వారితో దేవుడు మాట్లాడతాడు, వారిని ఆయన ప్రత్యేకించుకుంటాడు. కొంతమందిని అయితే ఆయన కావాలని ప్రత్యేకించుకుంటాడు. కొంతమందికి తెలియదు దేవుడు ఎలా ఆరాధించాలి, దేవుడితో ఎలా గడపాలో తెలియదు, కానీ వారికి ఇష్టం ఉంది, వారు ఏ పాపం చేయకూడదని తెలుసు, అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉన్నారు. కానీ దేవుడితో ఎలా కలిసి జీవించాలి, ఎలా ప్రార్థన చేయాలి, ఆయన ఎలాగా పొందుకోవాలి తెలియదు చాలా మందికి. అలాంటి వారికి ఏం చేస్తాడంటే దేవుడు ఈ ఆస్తికల ప్రాణాన్ని ఏం చేస్తాడు, ఆయన తృప్తిపరుస్తాడు. ప్రభువా నీతో నేను జీవించాలి. అందుకే నాకు బుజ్జమ్మను తేప పంపిస్తాడు, ఆమెకి అర్థం కావట్లేదు ఎంత చెప్పినా. అనేసంటే ఆయన స్వరం వినిపిస్తారు. ఆ టైంలో మీరు పిలవరు, ఆయన నన్ను వెతకని వారికి నేను దొరికి తిని అంటున్నాడు. హల్లెలూయా. నన్ను వెతకని వారికి నేను దొరికి తిని. మీరు నన్ను వెతకలే, అసలు నేను ఏందో నీకు అర్థం కాలే, అసలు తెలియదు కూడా. నేను నాకు దొరికాడు అన్నమాట ప్రభు. హల్లెలూయా. నేను వెతకల ప్రభుని, నాకు యేసు ప్రభు తెలియదు. నేను వెతకపోయినా కానీ ఆయన నన్ను వెతుక్కున్నాడు, తీసుకొచ్చాడు. అందుకే నేను ఎన్నిసార్లు పారిపోతా ఉంటే కూడా చుట్టూ అడ్డు కూడా కడతాడు అన్నమాట. మనకు కనపడదు గోడలు, అనుభవంలో తెలుసుకోవాల్సిందే. హల్లెలూయా. ఏం చేస్తాడ, తన ప్రేమని తన ఒక స్వరంతో ఆయన వినిపిస్తాడు. మన నడక, మన ప్రవర్తన అంతా కూడా మనలో చూసుకుంటా. ఆయన ఏదైతే ఉద్దేశించాడో అది మనలో చూసుకుంటాడు. ఆయన పోలికగా మనల్ని ఎందుకు నిర్మించాడు అంటే మట్టిని నిర్మించాడు, కానీ ఆయనలాగా నిర్మించుకున్నాడు. ఒక కోతిలాగా కుక్కలాగా చేయలేము మనం, ఆయనలాగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ పోలిక ఆయనలాగా పోలిక అంట. మళ్ళీ ఏం చేస్తున్నాడ, దాన్ని అనుభవించాలని తన ఒక ఉద్దేశం కలిగి ఏం చేశాడ, ఈ ఈ పాపం అనేది, ఈ నీతి అనేది రెండింటిని ఏర్పరిచాడు దేవుడు. ఏర్పరిచిన తను ఏదైతే మనిషిని ప్రేమించాడో, ఏదైతే తన పోలికగా మనల్ని ఏర్పరచుకున్నాడో, దాన్ని పుట్టించాడో, మళ్ళీ చేస్తాడు ఆయనే మానవ స్వరూపము కలిగి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడట. హల్లెలూయా. తను కనబరుచుకుంటున్నాడు. మళ్ళీ ఏం చేశాడు, ఆ శరీరము వాక్యమై వచ్చిందంట. ఆ వాక్యం ఏంటంట, శరీరధార్య వచ్చిందంట. యోహాను సువార్త రాసుకోండి 1వ అధ్యాయము 14వ వచనంలో ఏమన్నాడంట, ఆ వాక్యం అంటే ఏమై వచ్చిందంట, భూమి మీదకి. ఆమేన్. అందుకని ఏం చెప్తాడు, ఆ వాక్యాన్ని మనం నవలాలంట. టీవీ శాస్త్ర గారు ఆయన అరణ్యంలో కొండల్లో ప్రార్థన చేస్తున్నప్పుడు, మరి అంతకుముందు కూడా ఆయన నెలకు ఒక్కసారి ఆయన చదువుకుంటూ, మరి ఆయన ఏం చేస్తాడంట, నెలకు ఒక్కసారి ఆయన బైబిల్ కొత్త నిబంధన పూర్తి చేస్తాడు. ప్రతి నెలగా ఫస్ట్ తారీఖు వచ్చేసరికి ఫస్ట్ తారీఖు నుంచి కొత్త నిబంధన పూర్తి చేస్తాడు. చదువుకుంటూ, తను వర్క్ చేసుకుంటూ, చదువుకుంటూ, అన్నిట్లో ఫస్ట్ ఉంటాడు. ప్రేయర్ చేసుకుంటూ, అన్ని చేసుకుంటూ. ఏది తగ్గదు, ప్రేయర్ తగ్గదు, చదువు తగ్గదు, తను చేసే పని తగ్గదు. కానీ ప్రతి నెలకు ఒకసారి ఆయన బైబిల్ పూర్తి చేస్తాడు. కొత్త నిబంధన, పాత నిబంధన కూడా చదువుతాడు, కానీ అది మామూలుగా చదువుతాడు. ఇది అట్లా కాదు, నెలకు ఒకసారి అన్ని పనులు చేసుకుంటూ కంటిన్యూగా పూర్తి చేస్తాడు. పాత నిబంధన కొంచెం కొంచెం అప్పుడప్పుడు చదువుతుంటాడు. అయితే దేవుడు ఒక రోజు దర్శించి ఆయన్ని ఏం చేశాడ, ఈ బైబిల్ మొత్తం ఆయన సార్ తినిపించేశారట. హల్లెలూయా. ఏం చేశారంట, ఈ బైబిల్ ప్రతి పేజీని ఆయన తినిపించేశారంట. హల్లెలూయా. ఆయన స్వరం ఎలా ఉందంట, మధురంగా ఉందంట. ఎలా ఉంది ఆయన స్వరం? మధురం. వాక్యం మధురంగా ఉండదు, చాలా తీయగా ఉండదు నోటికి. ఇది తిన్నప్పుడు ఆయన నోటికి చాలా తీయగా ఉందంట. కడుపులోకి వెళ్ళాక ఉందా, చేదుగా ఉందంట. చాలా చేదుగా ఉందంట. హల్లెలూయా. బైబిల్ మొత్తం తీసాడు. ఇక ఏం చేశాడంట, తెల్లవారి నుంచి ఆయన భాషలు, వేషలు, దర్శనాలు ఇక మామూలుగా లేవైనా ఫుల్ బిజీ అయిపోయాడు ప్రాంతంలో. ఇక దేవుడితో సంపాదిస్తున్నాడు. ఆ సంభాషణ ఇస్తున్నప్పుడు దేవుడు మళ్ళీ ఆయన చేసాడే, ఆయన సంఘాన్ని ఇక డెవలప్ చేయడం మొదలుపెట్టాడు. ఆయన ద్వారా మాట్లాడితే అద్భుతాలు, మాట్లాడుతుంటేనే స్వస్థతలు, విడుదలు, అద్భుతాలు జరుగుతాయి. ఆయన పెద్ద పెద్దగా కేకలేడు. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, ఏమన్నాడంట,
ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టిన గనుక దీని వల్ల ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తం మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. హల్లెలూయా. పైన 14 వచనం చదవండి. మనము సహోదరులను ప్రేమించుచున్నాము కనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేని వాడు మరణమందు నిలిచి ఉన్నాడు. ఎవడైతే ఆ మాట ప్రేమించుచున్నాము కనుక మరణం నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. కాబట్టి ప్రేమ లేని వాడు మరణములో నిలిచినాడు. అంటే దాని తర్వాత అన్నాడు, ఎవడైతే తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతుడు ఎందు కూడా నిత్య జీవము ఉండదు. మీరు ఎరగదు, మీకు అర్థం కాదు. మీరు పైకి అన్ని బాగున్నట్టే ఉంటారు, వేషధారణ కలిగి ఉంటారు. పైకి బాగానే ఉంటారు, లోపల ఏమొస్తుందంట, వాడి కోసం నేను ఎందుకు ప్రార్థన చేయాలి, వాడు ఇట్లాంటి వాడు, వీడు ఇట్లాంటి వాడు, ఏమి ఇట్లాంటిది, అమ్మ ఇట్లాంటిది. ఈ మిత్రభేదం అంట, మనం చదివాం కదా, మనం మిత్రభేదం జరుగుతుందంట. దీన్ని కూడా సాధారణంగానే గుర్తిస్తాడు. మనం గుర్తించాలి. ఎప్పుడు గుర్తించగలుగుతామో, నీలో దేవుని ప్రేమ ఉండాలి, నీలో దేవుని ఆత్మ ఉండాలి. నీవు దేవుని ఆత్మ కలిగి ఉంటేనే నీకు ప్రేమ గురించి అర్థం. అదే చెప్తాడు, నువ్వు ఎరగమంట. నువ్వు దేవుని ప్రేమ అంటే పరిశుద్ధాత్మ అభిషేకం కనుక నీలో లేకపోతే, ఆయన ఆత్మ కనుక నీలో లేకపోతే, ఇదిగో నీవు ఈ సూచీకరణ చేస్తున్నావు కాబట్టి బోధకుడా, నీవు పైనుంచి వచ్చావు, నువ్వు పక్కనుంచి మాలాగా పైనుంచి వచ్చావు, నేను నమ్ముచున్నాను. నీకు దేవుడు తోడైంటేనే కనుక నువ్వు ఈ కార్యం చేస్తావు, నీ అద్భుతం చేస్తావు, నేను నమ్ముచున్నాను. నీలో దేవుని ఆత్మ లేకుండా అంటే నీవు ప్రేమిస్తున్నావు అనే ఒక దానికి దానిట నిదర్శనం. నువ్వు ప్రేమిస్తున్నావు అని గ్యారెంటీ ఏంటి? అయ్యా నేను ప్రేమిస్తున్నాను, భోజనాలు పెడుతున్నాను, పేదవాళ్ళకి బట్టలు వేస్తే లే దాని ప్రేమ అంటారు. ఏదో అతను చేస్తాడు, మనం కూడా చేస్తాం. మన డబ్బులు ఉన్నాయి, అప్పు చేసి పెట్టావా, నీ ఓవర్ యాక్షన్, నాకు మనకి సంబంధం. నేను అప్పు చేసి పెట్టమన్న ప్రభు, నీ దగ్గర ఉన్నాయన్ను దానాలు చేస్తున్నావు, ధర్మాలు చేస్తున్నావు, అన్ని చేస్తున్నావు. అది ఒక మాదిరి చూపించడానికి పనికి వచ్చింది అంతే. నువ్వు ఎప్పుడైతే ఆయనతో నీవు సమర్పణ చేసుకుంటావో, ఎప్పుడైతే నిబంధన చేసుకుంటావో, అప్పుడు దేవుని ఆత్మ నీలో ఉన్నట్టు. హల్లెలూయా. అన్నాడు, ప్రేమ అనేక పాపములు కప్పుతుంట, ప్రేమ దీర్ఘశాంతము కలిగిందంట. ప్రేమ ఎలా ఉందా? దీర్ఘశాంతం, అనేక పాపములు. అందుకే మనం చేసిన ప్రతి పాపములు ఆయన రక్తంతో, ఆయన రక్తం చిందించి, ఆయన రక్తం ద్వారా మన పాపములన్నీ కరిగేసాడు. మనం ఏం చేస్తుంటే మళ్ళా అధ్యయనే ఏం చేస్తుంటాం, మళ్ళా దాన్ని అధ్యయనం చేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు మనం 2 పనులు దాన్ని అధ్యయనం చేసుకుంటూ ఉంటాం. హల్లెలూయా. ఏం చేస్తుంటాం మనం? దాన్ని అధ్యయనం చేసుకుంటాం. 2 పనే లేదు మనకి అసలు. హల్లెలూయా. 2వ రాసిన పేతురు పత్రిక 2వ పత్రికలో 2:20-21 2వ పేతురు 2:20-21 పక్కన 2-3 పేజీలు తేడా, 2 పేజీలు ఉంది తేడా. 219 పేజీలు. వారు ప్రభువును చదువు. 2 పేతురు 2:20-21 వారు నీతి మార్గమును వారు 20వ వచనం, వారు ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానం చేత ఈ లోక మాలిన్యమును తప్పించుకొనిన తర్వాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారు కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును. వారి నీతి మార్గమును అనుభవపూర్వకంగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవట కంటే ఆ మార్గము అనుభవపూర్వకంగా తెలియక ఉండుటే వారికి మేలు.
కుక్క తన వాంతికి తిరిగినట్టును, కడుగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్టును అని నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించారు. ఎప్పుడైతే మనం సమర్పణ చేసుకున్నామో, ఎప్పుడైతే నిబంధన చేసుకున్నామో, ఏం చేయడం వల్ల కుక్కలాగా చేయబడ్డారు. కుక్క తన వాంతికి తిరిగినట్లుగా, అంటే కుక్క ఏం చేసినట్టు వాంతి చేసుకుని మళ్ళీ అదే తింటదంట. హల్లెలూయా. కాబట్టి జ్ఞానము చేత అతడు యేసుక్రీస్తు విషయమై అనుభవ జ్ఞానం చేత ఈ లోక మాలిన్యమును తప్పించుకొనిన తరువాత వారిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల కడపడి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డది. వారి నీతి మార్గం అనుభవంగా తెలుసుకుని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవట కంటే ఆ మార్గము అనుభవపూర్వకంగా తెలియక ఉన్నటే వారికి మేలు. నువ్వు సమస్తం దేవునితో నడిచి దేవుని గురించి తెలుసుకొని ఆయన ప్రత్యక్షతను పొందుకొని ఆయనతో నువ్వు నడిచి తర్వాత నీవు ఏం చేస్తున్నావంట? తప్పిపోతున్నావు. ఆ నీతి మార్గమును తప్పిపోతున్నావంట. నువ్వు అలా ఉండకుండా నువ్వు కేవలం విశ్వాసం ఉన్నా పర్వాలేదు. నువ్వు అన్నీ సమర్పించుకొని నిబంధన చేసుకుని శిష్యుడని చెప్పి నేను అద్భుతాలు చేస్తున్నానని చెప్పేసి నేను వాక్యం బాగా బోధిస్తున్నానని చెప్పి నాకంటే గొప్ప శిష్యులు లేరని చెప్పుకుంటూ నువ్వు జీవిస్తూ ఉండాలి. అది లేకుండా నువ్వు విశ్వాసం ఉండి ప్రభా నాకు చాలనైనా నీ కృప నాకు చాలని నువ్వు ప్రార్థన చేసి నీతిగా నువ్వు జీవించిన సార్, యథార్థంగా జీవించిన సార్, నువ్వు శిష్యుడు కావాల్సిన లేదు. ఎందుకంటే నీవు మళ్ళా దుర్గమార్గం పనులకి దుష్ట కార్యాలు చేసుకుంటూ మరి దేవుణ్ణి నువ్వు మళ్ళా ఎదురుబదిలో నువ్వు బాటంగా మళ్ళీ నువ్వు అన్నీ సిరివేసిన అవసరం లేదు. నువ్వు మళ్ళా పాపం చేసేకాడికి నువ్వు ఆయనతో కలిసి జీవించాలనుకోవడం ఎందుకు? నీ సమర్పణ అంతా వేస్ట్ అయిపోయింది, నీ నిబంధన వేస్ట్, నీ సమయం అసలు వేస్ట్ అయిపోయింది కదా. దానివల్ల ప్రయోజనం లేదు. ఒక్క స్వామే ప్రయోజనం లేదు దానివల్ల. కాబట్టి ఇక్కడ 1 యోహాను 3:14 చెబుతున్నట్టుగా మనం ఏం చేస్తున్నాం? ప్రేమణ మన సహోదరులను ప్రేమించుచున్నాము. మనం ఫస్ట్ చేయాల్సిన మెయింటెనెన్స్ ఏంటంటే ఫస్ట్ మనం సహోదరులు సమాసం ఉండాలి. ఒకరి సమస్యలు ఒకరు చెప్పి ప్రార్థన చేసుకోవాలి. చెప్పాలి నాకు ఈ సమస్య ఉంది, సంఘం అంతా మీరు ప్రార్థన చేయండి అని నిలబడి చెప్పాలి. ఇదిగో సంగమా, నా సహోదరులారా, నా సిస్టర్స్, నా బ్రదర్స్ అని ఇంగ్లీష్లో చెప్తున్నారు అని చెప్పుకోవాలి. చెప్పి మీ బాధలను చెప్పి ఇదిగో మా కోసం ఈ ప్రార్థన చేయండి. ఏదో దారిని పోయేటప్పుడు చెప్తారు. ఇక్కడ కొంతమంది ఏం చెప్తారంటే మా ఇంటికి భోజనాలు పెడుతున్నారు, మా చర్చిలో భోజనాలు పెడతారు కానీ దారిని పోయే కుక్కలు పిలిచి భోజనం పెడుతుంటారు. శ్రేష్టమైనది పెట్టాలి మనం అంటే దాని అర్థం నీ పిలుపు శ్రేష్టంగా ఉండాలి, నీ మాట శ్రేష్టంగా ఉండాలి. ఆయన మాట ఎలా ఉందంట? జుట్టెతైన దానిల కంటే మొదలుందంట. నీవు ఆయన స్వరాన్ని, ఆయన వాక్యాన్ని నువ్వు చదివి ఆయన పేరుతో నీవు ఆయన ప్రేమ పొందుకొని ఆయన నామంలో నీవు యేసు నామంలో బాప్తిసం నీవు రక్షణ పొంది నువ్వు చివరికి ఏం చేస్తావంట? ఏం చేస్తున్నావు? తప్పిపోతున్నావు. నువ్వు ఏదో అడుక్కునే వాళ్ళ కుక్కలను పందులను చూసి భోజనం చేస్తున్నావు. అలా తెలవకూడదు, తప్పు, చాలా రాలేదు. నువ్వు దేవుని ప్రేమ నీలో ఉంటే దాన్ని పోయి చెప్పినట్టుగా అట్లా ఎందుకు చెప్పినట్టు ఈ మాట? కొంతమంది ప్రార్థన అవసరం చెప్తుంటారు. అడుగుదా నా కోసం మీరు ప్రార్థన చేయండి, నా కోసం మీరు ప్రార్థన. ఎప్పుడు టాటా బాయ్ బాయ్ చెప్పాడు దేవుని సన్నిధి నుంచి వెళ్ళేటప్పుడు చెప్తా ఉంటారు. కొంతమంది చెప్పరు, కొంతమంది చెబుతారు కదా బాయ్ టాటా బాయ్ బాయ్ చెప్పినట్టు చెప్తారు. దేవుని సన్నిధి, దేవుడు అంటే భయం లేదు, దేవుని సంఘం అంటే భయం ఉండదు, సేవకుడు అంటే భయం ఉండదు. మరి సంఘము కూడా అంటే ఆ సహోదరుడు అంటే వారికి మర్యాద ఉండదు, సహోదరుల ప్రేమ ఉందంట. ద్వేషించినట్టు ఉండకూడదంట. ద్వేషిస్తే ఏమైందంట? ఏమన్నాడంట? ద్వేషించి వాడు నరహంతకుడు అంట. ఏ నరహంతకుడు కూడా నిత్య జీవం ఉన్నదని మీరు ఎరుగురు అనంట. ఏముండదని మీరు ఎరుగురు. నిత్య జీవం ఉండదంట వారికి.
ప్రేమ చేసింది పాపం కప్పేస్తుంది. అలాగే పాపం చేసి మనం చెప్పపోయినా పర్వాలేదు అంటే కాదు. అతని సహోదరుడు అంటే నీ సంఘంలో ఎవరైనా తప్పు చేసినప్పుడు వారికి నువ్వు చెప్పాలి, ఇంకో ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలని దీర్ఘశాంతం వారికి ఉపదేశించాలని. ఒక సంఘ పెద్దలకి సేవకుడికి చేసినందుకు దీర్ఘశాంతంతో అతనికి గద్దించాలి, అర్థమయ్యేలా చెప్పి తనకి బుద్ధి వచ్చేలాగా చేయాలి. దాన్ని బయట పెట్టలేదనుకో ఏమవుతుంది, అది చిన్న గీత తీసుకుందని వదిలేసిన ఏమైందంటే సెప్టిక్ అవుతుంది, ఇంజెక్షన్ చేయాలి, ట్యాబ్లెట్ వేయాలి. ఏమవుతుంది, ఆ గీత తీసుకుందని వదిలితే సెప్టిక్ అయితే కాలు తీసేయాల్సి వచ్చింది. సంఘం కూడా అంతే, సంఘంలో నుంచి చాలా మంది లేస్తుంటారట. నేను చెప్పలేదు, పౌలు చెప్తున్నాడు. సంఘంలో ఎలా ఉంటారంట, వాళ్ళు కుళ్ళుబోతనంతో ఉంటారంట. అంటే కొరుకు పుండు వల్లే, ఎక్కడ ఎవ్రీ పదిలో కొరుకు పుండు వల్లే ఉంటారంట. వాళ్ళు కొరుకు పుండు పురాకినట్లుగా ఉంటారంట. వాళ్ళు సంఘంలోనే ఉంటారంట. సంఘాన్ని ఏకమానికి సంఘాన్ని లేవనెత్తని వాళ్ళ ప్రేమ మామూలుగా ఉండదు, వాళ్ళ క్రియల మామూలుగా ఉండవు. అస్సలు జంటలుగా అసలు వేషధారణకి ఎంత నీతిమంతో ఎంత పవిత్రమైన అనిపించింది. వాళ్ళే చెప్తా అంటారు. నేను ఒక సంఘానికి వెళ్తా ఉంటాం అప్పుడప్పుడు ఎదువరకు. అక్కడ ఎవరో తెలుసా, ఆ సంఘంలో పాపం ఆ పాస్టర్ ఎంతో కష్టపడి అనేకులకి ప్రార్థన చేసి స్వస్థతలు వీళ్ళు చెప్తే ఈ అనుకుని వాళ్ళ భార్య వాళ్ళ పిల్లలకి పుండు వేయడం వచ్చిన వాళ్ళందరూ చనిపోతారు, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటారు. సంఘం రాని ఇక్కడికి ఎందుకు వస్తారు, వేరే చదువుకుని వేరే అడ్రస్ ఇచ్చి పంపిస్తారు. అంటే భార్య బిడ్డలనే కాదు, అలాగా సంఘంలో లేస్తారని పౌలు చెప్తున్నారు. కొరుకు పుండు ప్రాగినట్టుగా ఎలా ఉందగా, ఆగినట్లుగా ఉండదండి. అది కొరుకు పుండు అంటే అది పాగుతా ఉంటుందంటే పాగుతా ఉంటుందంట. వాళ్ళు మనం బాగు చేయలేము. వాళ్ళు ఏం చేయాలంటే చూసినప్పుడు మనం ఆ సహోదరులు ఎవరైతే వారు బయట పెట్టాలి. నువ్వు ఇలా చేయడం కరెక్టే కాదు, నువ్వు ఇలా చేసేవనుకో మేము సేవ గురించి చెప్తాము, తర్వాత మీ ఇస్తాము అని చెప్పాలి. అలాంటి వారిని పౌలు చెప్తాడు, చెప్పండి, వింటే వింటాడు, అయితే వారిని బయటికి పంపించచ్చు అని చెప్తాడు పౌలు. హల్లెలూయా. ఏం చేస్తాడ, బయటికి పంపించచ్చు అంట. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎక్కడున్నాము, అయితే నేను ఇక్కడ ఏం చెప్తున్నానంట, జీవం గురించి మాట్లాడుతున్నాడు. 14వ వచనంలో మనము సహోదరులను ప్రేమించుచున్నాము కనుక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నామని ఎరుగుదము. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ 5వ అధ్యాయము 11వ వచనం, ఆ సాక్ష్యం ఏమనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. ఆ జీవము ఆయన కుమారుని అందున్నది. దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపనివాడు జీవము లేనివాడే. దేవుని కుమారుని నామమందు విశ్వాసం ఉంచి మీరు నిత్య జీవము గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నది. ఆయన ఏమంట, ఆ నిత్య జీవం అంట ఎక్కడంట, దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవము లేడు. అయితే ఇక్కడ ఏమన్నాడంట, దేవుని కుమారుని నామమందు విశ్వసించు మీరు నిత్య జీవము గలవారు. ఎవరైనా విశ్వసించాలంటే మనము యేసుక్రీస్తు వారు మనము విశ్వసించాలి. విశ్వసిస్తే అక్కడ ఏమన్నాడంటే, ఇంకో మాట 14 విశ్వసించమంటున్నాడు. విని ఆయన ఆయన బట్టి మనకు కలిగిన ధైర్యం ఏది, నిత్య జీవం ఉందని మనకు ధైర్యం ఏంటి, అక్కడ పరలోక రాజ్యం ఉందని ధైర్యం ఏంటి, అసలు ఎలా తెలుసుకోవాలంటే ఆయన బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా అసలు ఏంటి అంటే, ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను బాగా గుర్తుంచుకోవాలి. ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మనవి ఆలోకించినది. ఏం చేసినట్టు ఆయన మన మనవి ఆలోకిస్తాడు. అంటే ఏమైందంట,
సమాధానం వచ్చిందంట మనకి. ఎప్పుడు? ఆయన చిత్తారంగా మనము అడిగినప్పుడు. ఏది అడిగినా ఆయన చిత్తం ఏంటి? పరలోక రాజ్యము, నిత్య జీవము, పరలోక రాజ్యం. అంటే ప్రేమించటం, సహోదరుల ప్రేమ. అర్థమైందమ్మా? ఎప్పుడైతే మన సహోదరుల మీద ప్రేమ ఉండదు అంటే మన సంఘమే కాదు, బయట వారు అంటాడు, నీవు సంఘంలో నీ నడక, నీ ప్రవర్తన ఉప్పు వేసినట్టు నువ్వు లోపల ఎలా ఉండవో బయటికి వెళ్ళినప్పుడు కూడా అలాగే ఉండాలంట నీ మాట. బయట లోపడే కదంట, బయటికి వెళ్ళినప్పుడు కూడా అన్యులతో కూడా మనం ఉప్పు వేసినట్టుగా మాట్లాడాలంట. నీ ప్రేమ ఇక్కడే కాదు, బయట కూడా అన్నాడు కదా. ఇదిగో నీవు రోజు ఉదయం నీ సహోదరునికి నీవు వందనము చెప్పలేదా? నువ్వు రోజు చెబుతున్న దాంట్లో ప్రత్యేకత ఉంది. నీవు బయటికి వెళ్ళినప్పుడు, నీ ఎదుటి వారికో లేదా నువ్వు రోడ్డు మీద వెళ్ళినప్పుడు మరి నీకు తెలిసిన వారికో తెలియని వారికో నీవు వందనం చెప్పడం వల్ల నీకు ఉపయోగం. అది నా ప్రేమను కనపరుస్తాను. అలా చేస్తే నీలో నా ప్రేమ అంటే నా ప్రేమను అర్థం చేసుకున్నట్టే. అంటే వేషధారణగా కాదు, యథార్థమైన వందనములు అయింది. యథార్థంగా అతను మనం ప్రేమించాలి. వందనములు చెప్తున్నామంటే దాని కదా ఆ చెప్పిన వ్యక్తి కోసం మనం ప్రార్థన చేయటమే ఆయన ప్రేమ. ఆయన చిత్తం ఏంటంటే ఒక్కడిని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నవాడు. హల్లెలూయా. ఎదుటివాడి బాధల కోసం నీ దగ్గర భోజనం ఉంటే పెట్టు, బట్టలు లేదా అతని కోసం, ఆమె కోసం, ఆ ఉన్న సమస్యల కోసం నువ్వు ప్రార్థన చేయటమే ఆయన ప్రేమ నీలో ఉందని అర్థం. అది చేస్తున్నాం కదని చెప్పేసి లోకానుసారంగా జీవించడానికి కుదరదు, శరీరానుసారంగా జీవించడానికి కుదరదు, మన కను సూచించడం కావాలంటే కుదరదు. ఆయన చిత్తము, ఆయన చిత్తానుసారం ఏది ఇష్టమో అదే చేయాలి. ఏం చేయాలంట? ఆ జీవం పొందుకున్న వ్యక్తి ఏం చేయాలంటే ఆయన చిత్తం ఏదో మనము ఎదగాలంట. అయితే ఆయన కుమారుడు ఏమన్నా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగను ఆయన మనవి అడుగు. ఏమన్నా ప్రభా నాకు స్వస్థత అవి, ప్రభా నాకు భాష అవి, ప్రభా నాకు అద్భుతాలు చేసేవారు, ప్రభా తాగుబోతులు మార్చే వరం ఏమి, ప్రభా భార్య భర్తలు విడిపోయారు, ప్రభా వారిని కలిసేవారు ఏంటి, ప్రభా చేతబడిని కాల్చే వరం నాకు ఈట, ప్రభా నేను ప్రార్థన చేస్తే చనిపోయిన వాళ్ళు బతకాలి, ప్రభా ఈ వరం ఏంటి అన్నాడు కదా. ఆయన చిత్తానుసారంగా ఏది అడిగినను ఆయన మనకి ఏం చేస్తాడ? ఆయన మన మనగా ఆలకిస్తాడు. ఆలకించడం అంటే నేను ఇచ్చేస్తాడు కదా, వచ్చేసింది. కాబట్టి ఇక్కడ 3వ అధ్యాయం 1వ యోహాను 4వ వచనం, పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము. చాలు. ఏం చేయాలంటే మనం ఆయన ఆజ్ఞ అతిక్రమించాలా వద్దా? అది నీవు అడిగినది ప్రతిదీ కూడా ఆయన చిత్తానుసారమైనది ఏది అడిగినను మనకి ఏం చేస్తాడా? అనుగ్రహించి ఇచ్చేస్తాడు. అది ఇవ్వాలి అంటే ఇక్కడ ఏం చేయాలా? ఆజ్ఞ అంటే ఏంటంట? నువ్వే పాపం ఏది చేస్తున్నాడు అదే పాపానికి ఏం లేదంట. ఆయన ఆజ్ఞ ఇదిగమ్మా నువ్వు ఈరోజు నీ డ్యూటీకి వెళ్ళకూడదు, అమ్మ ఈరోజు నీ ఒంట్లో వంట చేయకూడదు. అదే దేవుడు ఎలా కూడా చెబుతాడు. నీకు కావద్దా? నేను ఒక వ్యక్తికి అదే చెప్పాను. నీవు విడిపించబడాలి, నీ కుటుంబం విడిపించబడాలంటే నువ్వు ఏ ప్రయాణాలు పెట్టుకోకూడదు. నీ కుటుంబంలో రోజుండే గొడవలే ఉంటాయి, వాటిని లెక్క చేయకూడదు. నీవు దేవుని సన్నిధి కనుక నీవు ఒక 3 నెలలు కనుక ఆగకుండా ప్రతిరోజు నైట్ సాయంత్రం 7 గంటలకి ఆరాధనకి రా, ఏంటి ప్రార్థన చేయించుకో. నీతో పాటు నీ భర్త, నీ బిడ్డలు అందరూ కూడా రక్షించబడతారు, నిత్య రాజ్యంలోకి వెళ్తారు. అంతేగాని వాళ్ళు తిట్టారని చెప్పేసి నువ్వు ఏడ్చుకుంటూ కూర్చుని దాని గురించి సాటింపేసుకుంటే ఉపయోగం లేదు. నన్ను అట్టంటున్నారు ఇట్టంటారు ఎట్టో అంటున్నారు కదా, నీవు అదే ఎట్టో అంటారు కాబట్టి నువ్వు దేవుని సన్నిధికి వచ్చి కూర్చున్నట్టయితే దేవుని ద్వారా తెలుస్తుంది, నీ కుటుంబం రక్షించబడుతుంది. నువ్వు ఏదైతే ఆశిస్తున్నావు దేవుడికి అది ఇస్తాడు అని చెప్పిన. హల్లెలూయా. అప్పుడు పూర్తిగా అయితే ఆమె ఏం చేసిందంట? ఆమె కూడా హల్లెలూయా చెప్పేసి ఇంతవరకు రాల.
ఇందాకైతే కింద పడుతుంది, గిరిగలా కొట్టుకుంటుంది, ఎవరంటే కాలు నొప్పి ఉంది, నడులు నొప్పి ఉంది, అన్నీ అంది. నేను మాట్లాడితేనే ఉన్నాను, ఆమెకు అవన్నీ విడుదలైనయా చేత చెప్పండి, నాకు వినపడదు. ఏమి విడుదలైనవి? ఆమెకి కాలు నొప్పులు సాక్షివరాలు ఉన్నాయి. గట్టిగా యేసు ప్రభు నువ్వు అబద్ధం ఆడుతున్నావు అని చెబుతాడు. నీవు ఎప్పుడైతే చిన్నగా మాట్లాడుతున్నావో నీలో కపటం ఉంది, నువ్వు వేషధాను, నువ్వు చిన్నగా చెప్తున్నావు అంటే నీవు అనుమానం కలిగి ఉండవు. నువ్వు యథార్థంగా మాట్లాడుతున్నావు, నీ స్వరం పెంచాలి. నీ స్వరం చెప్తుంది. నువ్వు పెద్దగా కేకలేసినా స్వరం చెప్పుద్ది. ఏమంటా అది నిజమా అబద్ధం? స్వరం పెంచి చెప్పాలి ఈ సన్నిధిలో. నువ్వు స్వరం చెప్పకపోతే, నువ్వు స్వరం పెంచి కానీ చెప్పకపోతే సాక్ష్యమో నీ సాక్ష్యం నిష్ఫలం అయిపోద్ది అంతే. నీవు ఆయన నీ స్వరం ఎత్తి నాతో మాట్లాడు, నీ గళమెత్తి పాడు. నీ స్వరం ఎత్తాలంతే, గొంతు ఎత్తి పాడాలి, సౌండ్ రావు బయటికి. నువ్వు సాక్ష్యం చెప్తే నీకేం వినపడదు, నాకేం వినపడుతుంది? చాలా మందికి వినపడాలి మన సాక్ష్యం. అవి నడువులు పోయినాయి, కాలు ఆగిపోయింది, కాలు నొప్పి తగ్గింది, అన్ని తగ్గినాయి. అయ్యా చాలా నుంచి పోయింది, ఆపరేషన్ చేయించుకున్న ఈ కాలు పునేది 2 కాళ్ళ కట్టి తిమ్ములు అవుతున్నాయి అయ్యా అంది. అది తగ్గిపోయింది. ఆ దేవుడు ఆమెను అభిషేకిస్తాడని ఆయన చెప్తా ఉన్నాడు. ఆమె నాకు కావాలంటే ఆయన వింటా ఉన్నాడు. ఆమె రావట్లేదు. ఆమెకు అన్నీ కావాలి, లోకం కావాలి, దేవుడు కావాలి. దేవుడే ఉన్నాడు, నేను ఎత్తానమ్మా రెడీగా ఉన్నాను అంటాడు. ఆమెమో నిజమేనయ్యా అని చెయ్యి వస్తుంది అంటే ఓకే అంటుంది, చెప్పిన చెప్పి నిబంధన అంటుంది. తర్వాత అడ్రస్ మళ్ళీ తర్వాత రోజు వస్తుంది. ఎప్పుడు మళ్ళీ కాల్లో చేయో పడిపోయినప్పుడు వస్తుంది. వచ్చి మళ్ళీ ప్రార్థన చేస్తుంది, మళ్ళీ విడిపోతుంది. అప్పుడు మళ్ళీ వాగ్దానాలు చేస్తుంది. మళ్ళీ ఇదే పని వాళ్ళకి 2 పని వాళ్ళు. దేవుని వాక్యం అంటే దేవుని యందు భయభక్తులు. నేను ఎప్పుడూ అమ్మ నేను మనిషిని, నేనైతే ఏది బాగు చేయను, నా వల్ల కాదు, నేను దేవుని కాదు. నువ్వు కనుక నేను చెప్పినట్టు కనుక సన్నిధికి వచ్చి ఆరాధనలో కూర్చుంటే ఒక ప్రార్థన చేస్తాను, అది స్వస్థత, విడుదల ఏదో ఒకటి దేవుడు ఇస్తాడు. నీ ఆరోగ్యం బాగు చేస్తాడు, నీ కుటుంబాన్ని బాగు చేస్తాడు. ఇదైతే నీకు గ్యారంటీగా చెప్పుకోగలను. నేనైతే ప్రయత్నం చేస్తాను, నీకు మంచి ప్రయత్నం చేసి బాగా ప్రార్థన చేస్తాను నీ కోసం. కానీ దేవుడు బాగు చేస్తాడు. కానీ నేను కాదమ్మా, నువ్వు ఊరికి నీ సోదరుల అసలు ఉపయోగం లేదు, నీకు చెప్పకపోయినా నీ సోదరులు తెలుసు అని చెప్పి, నీకు ఆల్రెడీ నీ సోదరు నేను చెప్పినాను కదమ్మా అని చెప్పి, చెప్పినావు అయ్య గారు, నువ్వు బాగా చెప్పినావు పాస్టర్ గారు, అది ఇది అని చెప్పి మళ్ళా అడ్రస్. అదే చెప్తున్నా, నిబంధన చేసుకునే ముందు జాగ్రత్త. ఇందాక కదా అది చేసుకోకపోవడమే నయం. ఏం చేసుకోకపోవడం? ఎక్కడ చదివిందాక మళ్ళీ చెప్తుందా? 2వ పేతురు అక్కడేనా 21. వారు 2:21 వారు నీతి మార్గం అనుభవపూర్వకంగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవడం కంటే, తొలగిపోవడం అసలు దాని గురించి తెలుసుకోకపోవడం మంచిది. నాకు అభిషేకం కావాలి, నాకు భాషలు కావాలి, అయ్యా నేను ప్రార్థన చేసుకోవాలి, నేను అది పొందుకోవాలి, ఇది పొందుకోవాలి. కోరుకున్నావా? ఆత్మ ప్రత్యక్షతలు అంటే అభిషేకం అంటే అంత చిన్న విషయం అనుకున్నారా? పరిశుద్ధత. ఆయన అభిషేకం అంటే పరిశుద్ధత, నిర్దోషము, ఏ దోషము. నీకు అభిషేకం కావాలంటే నిబంధన చేసుకోవాలి. నేను నీ మాటే వింటాను ప్రభా, నేను ఎవరి మాట ఇవ్వను, నా కుటుంబంలో కూడా నేను ఎవరి మాట ఇవ్వను, నేను నీ మాట వింటాను ప్రభా అని నువ్వు నిబంధన చేసుకుని నిన్ను సమర్పించుకుంటే అది నువ్వు ఎప్పటికీ ఉండిపోతుంది. నువ్వేదో నిబంధన చేసుకున్నాము, కొన్ని రోజులు మనం భాషలు మాట్లాడాము, ఆయన ఇస్తాడు. కొన్ని రోజులు సమర్పించుకున్నాము, ఆయన కొన్ని ప్రత్యక్షతలు ఇస్తాడు. మళ్ళీ ఏమవుతుందంట, ఇవి వచ్చేసి దగ్గర నీకు ఇబ్బంది లేదు, ఇక సాధారణంగా రెడీగా ఉన్నాడు అనమాట. ఇక నీకు చెప్తుంటాడు నైట్. కొన్ని రోజులు ఏమంటాడు టచ్ చేయడు. ఎందుకంటే నీకు ఆత్మీయతలో ఫస్ట్ టైం కలవదంట, అది వచ్చినప్పుడు ఎగిసెగిసి పడుతుంటే, అంటే మంటలు ఎగిసెగిసి పడుతుంటాయి మనలో. ప్రార్థన అసలు ఏ పని పట్టుకోము, ఫుల్ ప్రార్థన, ఏడపోయిన ప్రార్థనే, దుమ్ముకు ప్రార్థన చేస్తాడు. డ్యూటీ చేసిన ప్రార్థన ఉంటుంది, ఇంట్లో ఉన్న ప్రార్థన, నిద్రపోతున్న ప్రార్థన, ఆత్మలో ప్రార్థన ఉంటుంది. కొన్ని రోజులు చూసి అది కూడా చూసి అని చెప్పేసి గొప్ప భక్తనే భార్యనో భర్తనో బిడ్డనో ఎవరినో గెలుపుతుంది, సమాజానికి గెలుపుద్ది, లేకపోతే మీరు చేస్తున్న డ్యూటీలో గెలుపుద్ది, ఓనర్ని
ఇరిగేషన్ మళ్ళీ డిస్టర్బ్ చేయడం మొదలుపెట్టి మీరు అర్థం చేసుకోరు, వెంటనే వాటికి లోబడిపోతారు. లోబడిపోయి మళ్ళీ మొదటికి వచ్చేస్తారు. ఏం కాదు, నాలో ఆత్మ ఉంది, అభిషేకం ఉంది, టచ్ అంటే పడిపోతున్నారు, అసలు నేను ఏది మాట్లాడితే అది జరుగుతుందని ఆ ఊహలో ఉండిపోతారు. ఆ భ్రమలో ఉండిపోతారు వాళ్ళు. ఎందుకంటే అది బ్రహ్మపరిచే ఆత్మ. కేపాల్ గారు గురించి తెలియనోడు లేడు ఈ రోజు అయితే. దైవ సేవకులకి అయితే తెలియదు కానీ చాలా మందికి, మరి దైవ సేవకులు చాలా మందికి తెలుసు, అంటే కొంతమందికి తెలుసు. ఆ తెలిసిన వాళ్ళ గురించి నేను చెప్తున్నా. అలాంటి కేపాల్ అద్భుతాలు సృష్టించే కేపాల్ సైతం పడిపోయింటే మనకంతా ప్రపంచానికి పరిచయమైన కేపాలే పడిపోయాడు అంటే మనకంతా ఆఫ్టర్ అనుకోవాలి. ప్రతి ఒక్కరు దాన్ని తగ్గించుకుని వాడే హెచ్చించబడతాడు. ఏ పాలు గారే తేడా పడి మన ఇండియాలో ఎదురు జోకర్ అయిపోయాడు మన 2 రాష్ట్రాల్లో. ఏంటి అసలు ఈ పరిస్థితిని ఒకసారి క్రైస్తవుడు ఆలోచించుకోవాలి. నేను క్రీస్తు నమ్మనిస్తున్నాను, నేను వాక్యం బాగా చెప్తున్నాను, నేను అద్భుతాలు చేస్తాను, సంఘం 10,000 సంఘం 1,00,000 సంఘం అని చెప్పుకుంటున్నా ప్రతి ఒక్కరు, లేకపోతే సేవ చేస్తున్నాను, దేవుని నమ్ముకుంటున్నాను, నేను భాషలను మాట్లాడు, దేవుని అభిషేకం నమ్ముకుంటున్నాను అనుకున్న ప్రతి ఒక్కరు, వాక్యం బోధిస్తున్నాను చెప్పుకున్న ప్రతి ఒక్కరు శిష్యుడు అనబడిన వాడు, ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిందా ఏ పాలంతటి వాడే పడిపోయాడు. మన అంత గొప్ప వ్యక్తిని దేవుడు ఈ ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి దేవుడు. మరి అలాంటి కేపాలు కూడా పడిపోయాడు. మనం ఎంత ఆలోచించుకుంటే ఏ వ్యక్తి కూడా పడిపోడు. ఆలోచించుకోవడం కదా, ఆలోచించుకొని ఆయన ఆజ్ఞ ప్రకారం మనము జీవించాలి. మొట్టమొదటి ఏ నిబంధన ఉందో ఆ నిబంధన ఉండాలి. ఫస్ట్ ఏ సమర్పణ ఉందో ఆ సమర్పణ నీ అంతం వరకు ఉండాలి. నానామలు మీకు అనేక శ్రమలు వస్తాయి, శ్రమలు ఉండకుండా మానవంట, అనేక శ్రమలు వస్తాయి. ఆ శ్రమలో ఏంటంట నిరీక్షించాలి. ఎప్పటివరకు? అంతం వరకు నువ్వు నిరీక్షిస్తే నువ్వు ధన్యుడు అను. పర్లోక రాజ్యం నీదే, ఓ అడుగు చేసుకో అంట. నేను అదే చెప్పింది నాకు. ఆమె కూడా ఉండే సమస్యలు ఎలా ఉంటాయి, కానీ నువ్వు ఎప్పుడైతే నిలబడతావో నేను చచ్చిపోతానయ్యా, నాకు ఈ బాధలు వద్దా. నేను అన్నా, మరి మొట్టమొదటిలో నిబంధన చేసినావుగా అన్న, మొట్టమొదటి నిబంధన చేసి ఆమె నాకేం చెప్పవసరం, నేను చెప్తాను చరిత్రంగా. నీ నిబంధన చేసుకున్నావు కదా, ఆ రోజు ప్రభా నా ప్రాణమైన పైన పర్వత ప్రభా నేనైతే ఎంత తిరగని ప్రభా నువ్వు, మరి ఏదో నేను చచ్చిపోతానంటున్నావు. ఏ సమయం నువ్వు చచ్చిపోతానంటున్నావు కదా, సరే ఒక పని చెయ్యి, నువ్వు ఏదైతే చచ్చిపోతుందో అదే మాట ప్రకారం మళ్ళా మొదలుకు రా. నువ్వు చచ్చిపోతానండి, ఇక నీ భర్త నీ బిడ్డలు ఎవరు అవసరం లేదని కదా, వాళ్ళని కనపడదు చచ్చిపోయేటప్పుడు. కానీ నువ్వు చచ్చిపోయి నరకానికి వెళ్తున్నావు. కానీ ఇప్పుడు నువ్వు చచ్చిపోకుండా అదే నిబంధన చేస్తూ అదే మాటను పట్టుకొని నేను ఇప్పుడు నేను బ్రతుకుతా, నేను దేవుడు నిలబడతా, నా కుటుంబం ఎవడేమన్నా పర్వాలేదు అని నువ్వు కనుక నిలబడితే ఏంది, నీవే కాదు నీ భర్త నీ బిడ్డలు కూడా పరలోక రాజ్యం వెళ్తారు. మరి ఓకేనన్నా, తప్పు అయిపోతాయి ఇంక నేను ఎప్పుడు, నేను తప్పు అయిపోతే నేను ఎప్పుడు. అందుకన్నాడు మొదటి అనుభవాన్ని తెలుసుకొని నువ్వు తన్ని విడిచిపెట్టవు. ఏదైతే నువ్వు ఆయనకి సమర్పణ ఉందో, ఏదైతే నువ్వు నిబంధన చేసుకున్నావో, ఏదైతే నీకు ఇయ్యబడిందో, కొంతమంది నిబంధనలు లేకపోయినా ఫస్ట్ ఇస్తాడు ఆయన. ఎందుకు నేను చెప్పాను కదా, ఆయన కొంతమంది నేర్పరచుకుంటాడు. వెతకని వారికి నేను దొరికేది నన్ను అడగకపోయినా నేను ఇస్తాను నీకు, ఎందుకంటే నాకు ఇష్టమైంది కదా. 5 గంటలకు వచ్చినోడికి ఇచ్చాడు, పొద్దున వచ్చినోడికి ఇచ్చినంత ఇచ్చాడు, సాయంత్రం 5 గంటలకు వచ్చినోడికి ఏమన్నాడట, నాకు ఇష్టమైన ఆయన నీకెందుకు కుళ్ళు, నీకెందుకు వ్యసనం. ఒక సేవకుడు అంటాడు, ఏంటంటే సుబ్బారావు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు అనుకున్నానే, మీరేం మళ్ళా బిల్డింగ్ మీద బిల్డింగ్ కడతారు, బిల్డింగ్ మీద బిల్డింగ్ కడతారు, అసలు మీరు వెళ్ళిపోతారు అనుకుంటే అని నేను దేవుణ్ణి అడిగానయ్యా మీ గురించి. ప్రభు ఏంటి సుబ్బారావు గారు వెళ్ళిపోతే నేను వెళ్ళిపోయాడు కదా, మళ్ళీ ఎందుకు వచ్చాడు ప్రభు, ఆయన మళ్ళీ బిల్డింగ్ మీద బిల్డింగ్ నా పరిస్థితి ప్రభు అంటే, ఆయనకి ఇయ్యటం నాకు ఇష్టమైంది, నీకు వచ్చిన బాధ ఏంది నా మాట అని అడిగాడు. నా సేవ కూడా నీకు వచ్చిన బాధ ఏంది, ఆయనకి నేను ఇస్తున్నాను, నాకు ఇష్టమైంది నేను ఇస్తున్నాను, నీకు వచ్చిన బాధ ఏంటి అని అడిగాడు. ఆ సేవకు నాకే చూస్తున్నాడు డైరెక్ట్గా. హల్లెలూయా. మరి అంతే, దేవునికి మహిమ అట్లా వచ్చేసింది. ఎవరైతే మనల్ని కాదనుకున్నారో, ఎవరైతే మనం తునీకరిస్తున్నారో, ఎవరైతే మన బాధల శోధనలో మన పొరుగు విలువలు తీయాలనుకుంటున్నారో, ఎవరైతే మనం తొందరనుకుంటారో అక్కడే దేవుడు, వారి ముందే దేవుడు మనల్ని మన శత్రువు ఎదుట ఏం చేసిన మనకి
వారిని దీవిస్తాడు దేవుడు, మన నోటి ద్వారా దీవిస్తూ ఉంటాడు. అవి ఎలా ఉంటాయి అంటే వారు మన మీద వేస్తున్న నిందలు బట్టి వారికి ఎలా ఉంటుందంటే ఈ దీవులు వెళ్ళి వారి నెత్తి మీద అంటే ఏముంటుందా నిప్పులు కుప్పలు పోసినట్లయితే. హల్లెలూయా. చూడు, ఎవరైతే ఈ వాక్యము దేవుడు మాట్లాడుతున్నప్పుడు శ్రద్ధగా ఉంటుందో వారికి ఏమైందంటే దురాత్మ ఏమని అటాక్ వచ్చేసి వారికి నిద్ర వస్తుంది. గుర్తుపెట్టుకోవాలి, నిద్ర వస్తుంది అంటే దయ్యముల మీద వారి మీద దయ్యములు ఉన్నాయి అర్థం. ఎందుకంటే నువ్వు వాక్యాన్ని వినేసావుకో, నువ్వు వాక్యానుసారంగా జీవించేసుకో, ఇప్పుడు అర్జెంట్ నిబంధన చేసుకో, అర్జెంట్ నువ్వు సమర్పించుకో, దానికి చాలా లాస్. ఎందుకంటే నీవు ఒక్కడివే కదా పరలోక రాజ్యం, నీతో పాటు అనేక మంది చేసుకోవాలి, దాని బాధ దాని. హల్లెలూయా. కాబట్టి నీ మీద అది రెడీగా ఉంటుంది రాసుకుని వాక్యాన్ని అనుకున్నాం. హల్లెలూయా. ఇక్కడ ఏం చేయాలంట, ఆయన ప్రేమని మనము మన సహోదరులకు చూపియాలా. నేను దేవుని వాక్యాన్ని ప్రకటించాలి, దేవుని రాజ్యాన్ని కట్టాలి, ఆయన నీతిని ప్రచురించాలి అని అనుకుంటే ఒక నిబంధన సమర్పణ ఉండి నేను సేవ చేయాలి. అలా కూర్చుంటే కాదు, కుర్చీల్లో కూర్చుంటే కాదు, లేదా నేల మీద కూర్చున్నా కాదు. ఎప్పుడు 38 సంవత్సరాలు పోనేటి కాదు కూర్చున్న వ్యక్తిలాగా మనం కూర్చోకూడదు. ఎప్పుడు ఆ వాక్యమే నన్ను అక్కడి నుంచి లేపింది. హల్లెలూయా. ఆ వాక్యము అనిల్ భాష గారు చెప్పినప్పుడు ఎందుకు ఈ మందిరంలో ఇలా కూర్చుంటారు, ఆ కోనేడు యొక్క 38 సంవత్సరాలు కూర్చున్న వాళ్ళలాగా, ఆ రోగిష్టి వాళ్ళగా ఎందుకు కూర్చుంటారు స్వస్థత లేనట్టుగా? ప్రభు పిలుస్తున్నాడు, వెళ్ళండి. ఎవరికైతే పిలుపుందో, ఎవరైతే ఆశపడుతున్నారో, ఎవరైతే అనేకులు రక్షించాలనుకుంటున్నారో వాళ్ళు లేచి వెళ్ళొచ్చు ఇక్కడి నుంచి. మీకు బదులుగా కొత్త వాళ్ళు వస్తారు, ఆ ప్లేస్లోకి కొత్త వాళ్ళు వస్తారు, మీరు బయలుదేరండి అంటున్నాడు. ఆయన అన్నప్పుడల్లా నాకు అదొక రకమైన ఒక ఇబ్బంది కలిగేది, నాకు ఆశ కలిగేది. నేను కూడా వాక్యం ప్రకటించాలి, నేను కూడా అద్భుతాలు చేయాలి, నేను కూడా అలా చేయాలి, ఇలా చేయాలి, నేను కూడా అనేకులు రక్షించాలి, నేను కూడా ఏం చేసి ఉంటా. ఇక లేచి నేను బయటకు వచ్చేసాను. హల్లెలూయా. నేను లేచి బయటకు వచ్చినాక దేవుడు అనేక అద్భుతాలు చేశాడు, స్వస్థతలు, విడుదలు, అద్భుతాలు ఎన్నో చేశాడు. చనిపోయిన వారి సాయంత్రమే లేపాడు ఫోన్ల ద్వారా. మళ్ళీ అక్కడికి వెళ్ళి కూర్చునే అవసరం కూడా లేదు. ఎందుకంటే ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినో ఆయన మనకు అడిగేది ఆయన చిత్తమై ఉండాలి. అంటే ఆయనకు ఆయన ఏదైతే ఉద్దేశించాడో ఆ ఉద్దేశ ప్రకారం ఉండాలి మనం అడిగేది. ప్రేమ ఆయన ఏం ఉద్దేశిస్తున్నాడు మనలో? ఆయన ప్రేమ మనలో పెట్టి, అంటే ఆయన ప్రేమనే కోరుకుంటున్నాడు. ఆయన ఏమంటాడు, నేను బరిని కోరుకోను, నేను నీ ప్రేమనే కోరుకుంటాను, నా ప్రేమ నీలో చూడాలనుకుంటున్నా. అందుకే మీకు మాదిరిగా నేను జీవించలేను, నా ప్రేమను మీకు ఇచ్చాను. మీరు కూడా ప్రేమ పంచండి, మీ సహోదరులకు పంచండి, సంఘానికి అందరికి పంచండి. ఈ బూది అంటే ఈ ప్రజలందరికీ మీరు పంచాలి. ఎప్పుడు సన్నిధులు ఆయన మందిరంలో అంటుకొని కూర్చో లేవాలి, లేచి పరిగెత్తాలి. హల్లెలూయా. కాబట్టి మనం ప్రార్థన చేసుకునేటప్పుడు నిబంధన చేసుకోవాలి, వాక్యం వినేటప్పుడు నిబంధన చేసుకోవాలి. ప్రభా మేము కూడా ఇలాగ జీవించాలి, కాబట్టి మేము ఇలా జీవించాలంటే ప్రభా ఇదిగో నీ కృప అనుగ్రహించండి, మమ్మల్ని నడిపించండి, మీ ఆత్మతో నింపండి, మీ ఆత్మ ప్రత్యక్షతలు తెచ్చండి, మమ్మల్ని అభిషేకించి వాడుకోండి ప్రభా అని మనము నిత్యం ప్రార్థనలో పెట్టుకోవాలి. ఆయన మనల్ని ప్రేరేపిస్తాడు, వాక్యం ద్వారా ప్రేరేపిస్తాడు. మీరు వాక్యం చదువుతున్నప్పుడు ప్రేరేపిస్తాడు, మీరు వాక్యాన్ని యూట్యూబ్లో ఉన్నప్పుడు వింటున్నప్పుడు చూస్తున్నప్పుడు ఆయన ప్రేరేపిస్తాడు. మీరు మీ కుటుంబంలో మీరు మాట్లాడుతున్నప్పుడు ప్రేరేపిస్తాడు. లేకపోతే వేరే పాస్టర్లతో, వేరే సంఘంతో, లేకపోతే మీ సహోదరులు మీ సంఘంలో మాట్లాడుతున్నప్పుడు దేవుడు ప్రేరేపిస్తుంటాడు. మీకున్న కొన్ని సందర్భాల్లో మీకున్న సమస్యలను బట్టి దేవుడు ప్రేరేపిస్తుంటాడు. ఈ సమస్యలో వెళ్ళిపోవాలంటే నేను ప్రార్థనలో కూర్చోవాలి, నిబంధన చేయాలి, నేను కూడా సమర్పించుకోవాలి. మన దేవుడు మాట్లాడాడు కదా నాతో. మన సమస్యలు వచ్చినప్పుడు ఏ సమస్య అవుతుందో ఆ సమస్యను బట్టి మనము నిబంధన చేసుకోవాలి. మనం కూడా శిష్యులు అవ్వాలి, సేవకులు అవ్వాలి, ఉద్యములు ఇవ్వాలి, మనలో అగ్ని రగలాలి. మనలో కనుక మంట కనుక రగిలినట్టయితే, అగ్ని కనుక రగిలితే ఆయన ప్రేమ శాశ్వత కాలం ఉంటుందన్న మాట నిజంగా మనం చేసి చూపిస్తాం.
ఆ వాక్యం నిజమే. ఇదిగో మేము ఉన్నాం, ఇదిగో మా సన్నిధిలో మేము వెళ్తున్న సన్నిధిలో దేవుడు మాట్లాడాడు. ఇదిగో మా సంఘంలో అందరూ కూడా మంట మండారు, ఉద్యమంలోకి వెళ్ళారు. ప్రతి ఒక్కరు ఆ సంఘం నుంచి సేవకులు బయలుదేరారు, కుప్పలుగా బయలుదేరారని చెప్పుకోవాలి. ఎక్కడికి వెళ్ళిన సాక్ష్యం చెప్పాలి. ఎప్పుడు ఆడే కూర్చోకూడదు. రోజు వెళ్ళిన దేవుడిని మనం పాత నిబంధనలు ఫస్ట్ సార్లు మన దేవుడు అనంట సైన్యం దేవుడు యెహోవా దేవుడు. ఆయన ఎవరంట? రోసం కలిగిన వాడు అంట. ఆయన రోసం కలిగిన వాడంట. మన వాక్యం అయితే చదువుతాం కానీ మనం గుర్తించుకోలేదు. ఎస్, మన దేవుడు రోసం కలిగిన వాడు. కాబట్టి మనం కూడా రోసం ఉండాలి. ఆ సమస్య వచ్చినప్పుడు ఎలా ఉండాలంట? రోసం కలిగి ప్రార్థన చేయాలి. ఎమ్మటినే మోకరించాలి. ప్రభువా, ఈ సమస్యను తొలగించు ప్రభువా, ఎదుగు అని చెప్పి నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఏంటంటే దేవుడు నేను ప్రేరేపిస్తాడు. అమ్మా, అయ్యా, ఇదిగో మీరే వారు, మీలాంటి వారు మీకంటే బాధలో చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ మీరు రక్షించాలి. వాళ్ళందరికీ నా ప్రేమ చూపించండి. మిమ్మల్ని నేను కనికరిస్తాను, మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను, ఇలాగే అందరినీ ప్రేమిస్తున్నాను. కాబట్టి మీ ద్వారా అనేక నా ప్రేమను పంచండి, నా ప్రేమ గురించి తెలియపరచండి, నా శిలువ మరణాన్ని తెలియపరచండి. దాన్ని వ్యర్థం చేయకండి. మీరు అనుభవాన్ని తెలుసుకున్నారు కదా, నా ప్రేమ ఎలా ఉన్నది, నా మరణం ఎలాంటిది, నా ఇంకోటి ఏమన్నాడు, నా ఆజ్ఞలు ఎలా ఉంటాయి. నా ఆజ్ఞలు భారమైనవి కాదు, ప్రేమ పెద్ద భారమైనదేం కాదు. ఎప్పుడు భారమైందంటే ఈ లోక సంబంధమైన లోకాశ్వర శరీర జీవులు వాటిని ఉంచుకుంటే భారమే. వాటిని తీసి వేస్తే చాలా తేలిక. అందుకే ఆయన ఆజ్ఞలు చాలా తేలికగా ఉంది, ఏ భారం లేదన్నాడు. హల్లెలూయా. నా కాడిని ఎత్తుకోండి, చాలా సులువుగా ఉంది అన్నాడు. నా నోటి నుంచి వచ్చిన మాట నేను వెనక తెలియజేసుకోను. నేను అబద్ధం ఆడడానికి నేను నడడం కాదు. నేను మిమ్మల్ని సృష్టించిన సృష్టికర్తని యెహోవా దేవుడిని. నేను ఏదైతే చెప్పినా అది సత్యమే అన్నట్టు. తండ్రి వద్ద నుంచి వచ్చాను నేనే, జీవాహారాన్ని నేనే. అంతిమమైన చనిపోడు, చనిపోయిన బ్రతుకుతాడు, బ్రతికినవాడు మరి అన్నిటికీ చనిపోడు. నేనే జీవము, నేనే మార్గము, నేనే సత్యం. ద్వారా తప్ప మరి ఎవడను తండ్రి వద్దకు వచ్చాడంతే. మీరు మనుషుల నన్ను ఒప్పుకుంటే అక్కడ నేను నా రాజ్యం దేవదూతలు నేను మిమ్మల్ని ఒప్పుకుంటాను. నేను ఒప్పుకోవాలంటే మొట్టమొదటిగా మీరు నా ప్రేమని మీరు రుచి చూడండి. మీరు నా ప్రేమని మీరు అందరికీ పంచండి. మీరే కాదు, మీరు ఎలాగైతే నా ప్రేమను పొందుకొని మీరు రిలీజ్ అయ్యారో, మీరు నా ఆత్మని పొందుకున్నారో, అలాగే అందరికీ పరిచయం చేయండి నా ప్రేమని, నా శిరోమానాన్ని పరిచయం చేయండి, నా ఆత్మను అందరికీ పరిచయం చేయండి. మీ క్రియలను బట్టే నా రూపమైందో, నా పవర్ ఏంటో, నా ఆత్మ కాదు. మీ క్రియలు, మీరు ఈ క్రియల ద్వారే, మీ సత్క్రియల ద్వారే నా ప్రేమ అర్థమైంది. మీ నడవడిక ద్వారే, మీరు చేస్తున్న ప్రార్థన, మీరు జీవిస్తున్న జీవితం, ఆత్మను పొందుకునగా మీరు చేస్తున్న గొప్ప కార్యాలు, అవే నన్ను కనుగొంటాయి. వాటి ద్వారా అనేకులు నా ప్రేమను అర్థం చేసుకుంటారు. అప్పుడు నా ప్రేమ వ్యర్థం కాదు, నా శిలువ మరణం వ్యర్థం కాదు, నేను పంపిన పరిశుద్ధాత్మ వ్యర్థం కాదు. మీరు ఇంకెంత కాలం కోనేటి కాడ కూర్చుంటారు, ఇంకెంత కాలం నాతో మాట్లాడు, ఇంకెంత కాలం నా గురించి ఎవరికి చెప్పకుండా, నా గురించి ఎవరికి తెలియకుండా ఒక్క ధ్యానం, ఒక్క తలాంత తీసుకుని వెళ్ళి గుంట తీసి పెట్టినట్టుగా ఇంకెన్ని సంవత్సరాలు ఈ వాక్యాన్ని నాతో మాట్లాడి, నా మాట్లాడి మీ దగ్గర ఇంకెన్ని సంవత్సరాలు మీరు ఎప్పటికి నాతోనే మాట్లాడతారా? ఇక నా గురించి ఎవరికి చెప్పరా? మీరు నా గురించి ఎవరికి మీరు తెలియజేయరా? నా ప్రేమని, నా శిలువ మరణాన్ని ఎవరికి మీరు చెప్పరా?
హల్లెలూయా. ఒకటి 3:24. ఆయన ఆజ్ఞలను గైకొనువాడు 23:24. ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞనిచ్చిన ప్రకారముగా ఒకరినొకడు ప్రేమించుకొనవలెనన్నది. ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచి ఉండును, ఆయన వాని యందు నిలిచి ఉండును, ఆయన మన యందు నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసుకొనుచున్నాము. ఆమేన్. యుద్ధం నుంచి దేవుడు అదే మాట్లాడుతుందా? ఏమైందంటే నాకు లాస్ట్ వచ్చరికి ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసుకొనుచున్నాము. ఆయన ఆత్మ మనలో ఉంటేనే మనము ఆయన ప్రేమ గురించి తెలుసుకోగలుగుతాం, ఆయన శిలువ మరణాన్ని గురించి తెలుసుకోగలుగుతాం, పరిశుద్ధాత్మ గురించి తెలుసుకోగలుగుతాం. ఆయన ఆత్మ మనలో ఉండాలి. ఆయన ఆత్మ కనుక నిజంగా మనలో ఉంటే మనం అబద్ధీకులం కాదు, వేషధారణ ఉండదు, కపటం ఉండదు, కుటిలత్వం ఉండదు, ఏది ఉండదు. ఆయన నీకు ఇచ్చిన భాషల వరకు వచ్చి ఏదో ఒకటి నీకు ఇచ్చిన ఆయన వరం, కృపావరం ఏదైనా కావచ్చు. నీకు ఏ ఆత్మ ప్రత్యక్షత, ఏ ప్రత్యక్షత ఇచ్చిన ఏది బోధించుకున్నాడో, ఏది ఇచ్చేప్పుడు ఏదైతే ఇచ్చాడో అది నిజమని చెప్పాలంటే ఆయన ఆత్మ నిజంగా నీలో ఉందని ప్రజలకు తెలియపరిచినప్పుడే నువ్వు ఈ ప్రత్యక్షతలు పొందుకున్నదానికి, ఆయన ఆత్మ నీలో ఉన్నదానికి ఒక అర్థం. నువ్వు అది పంచకుండా ఎప్పుడు నీలోనే దాచిపెట్టుకుంటే, ఎప్పుడు నీతోనే జీవించి అది నీతోనే అంతమైపోతే దానివల్ల నీకు వచ్చిన ప్రయోజనం ఏమీ లేదు. ఆడేమో కిరీటాలు, మనకేమో సమాచారం ఏది ఉండదు. ఆయన గురించి మనం ప్రకటించాలి. ప్రతి ఒక్కడు రక్షణ పొందిన ప్రతి ఒక్కడు ఆ రక్షణకి అర్థం చెప్పాలి. మగవాళ్ళగా కూర్చోకూడదు. చెట్లకు బొట్లు పెట్టినట్టుగా, రాళ్ళకు బొట్టులు పెట్టినట్టుగా, ఇనప కడ్డీలకి వెల్డింగ్ చేసినట్లుగా ఎప్పుడు ఆడ కలుసుకొని కూర్చోకూడదు. సన్నిధిలో ఎప్పుడు మందిరాలు కూర్చోకూడదు. ఒక్కడొక్కడు వెళ్ళిపోవాలి, సెలవులు ఎత్తుకొని వెళ్ళిపోవాలి. తన సెలవును ఎత్తుకొని వచ్చి వాడు ఎవడైనా సరే నాకు పాత్రుడు, వాడే కరెక్ట్ అయిన వారసుడు. తన సెలవుని తిరస్కరించి వాడు నాకు పాత్రుడు, వాడు నా వారసుడు కానే కారదు. మరి ఇంకెందుకు ఎంతకాలం ఉంటాం మన సన్నిధిలో? అది కారణం ఇంకెందుకు టైం వేస్తుందని ఇప్పుడు ఎందుకు ఇది తెలుసుకోకపోవడమే మంచిది. మనం ఇన్ని రోజులు వాక్యం ఉంటే వేస్ట్, ఇన్ని రోజులు ఈ మందిరాలకు రావటం వేస్ట్, ఇన్ని రోజులు ఆ భాషలో మాట్లాడితే వేస్ట్, ఇన్ని రోజులు నువ్వు ప్రార్థన చేయడం వేస్ట్, ఇన్ని రోజులు వాక్యం చెప్పడం వేస్ట్. నీవు ప్రపంచానికి దేవుడి ప్రేమను పరిచయం చేయకుండా, సెలవు మరణాన్ని పరిచయం చేయకుండా, మరి ఆయన నీతి రాజ్యాన్ని పరిచయం చేయకుండా, ఆయన ప్రత్యక్షతలు పరిచయం చేయకుండా, ఆయన ఆత్మను పరిచయం చేయకుండా నువ్వు ఎంత కాలం అక్కడ కూర్చున్నా వేస్ట్. వృధా, నీ సమయం వేస్ట్. నీకు ఎట్టగా అక్కడ లేదు ఛాన్స్. ఇక ఎందుకు నీకు ఇవన్నీ? ఇక ఉన్నా లేదా నీ శరీరం సుఖం పెట్టుకో, నీ కళ్ళని ఆనందపరుచుకో, నీ గొప్పలను డబ్బులు కొట్టుకో. హల్లెలూయా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏంటంట, ఆయన అన్నాడు 23, నేనే చదువుతా 3. ఆయన ఆజ్ఞ ఏదనగా బాగా ముగించేంత చదివి దానికి వచ్చి అర్థం కూడా చెప్పండి. ఇప్పుడు చెప్పాను. ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారముగా ఒకరినొకడు ప్రేమింపవలనది. ఆజ్ఞ ఏంటంట, ఒకరినొకడు ఇప్పుడు మాట మాట్లాడేది, ఒకరినొకడు ప్రేమించుకోవాలి. ఆయన ఆజ్ఞలు గైకొన్నవాడు ఆయన యందు నిలిచి ఉండును, ఆయన వాని యందు నిలిచి ఉండును, ఆయన మన యందు నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసుకొనుచున్నాము. హల్లెలూయా. పరలోక రాజ్యం అనగా, ఆత్మ ప్రత్యక్షత అనగా, శిలువ మరణం అనగా, అదేనా వాక్యము వినటం అనగా, వాక్యానుసారం జీవించడం అనగా ఏంటంట? ప్రేమ. ఏంటిదంట? ప్రేమ. అంతే, వేరే ఆప్షన్స్ లేవు. ప్రేమ. ఇవన్నీ కూడా
నీకు భాషలు ఇచ్చినా, ఆత్మప్రత్యక్షతలు ఇచ్చినా, ఇంకా అభిషేకం ఇచ్చినా, ఏది ఇచ్చినా అసలు నీకు రక్షణ కలిగిందంటేనే ఆయన ప్రేమ. హల్లెలూయా. యేసు పరిశుద్ధమైన వాక్యం మనలో ఫలించును గాక. ఆమేన్.